హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్గా స్టోరీస్. ఇప్పుడు మీరు చూస్తుంది పెసర గారెలు అనమాట. చిల్లు గారెలు అంటూ చూడండి, తెలంగాణ స్పెషల్. అమ్మవారికి నైవేద్యం పెట్టి మేము బతుకమ్మ ఆడడానికి వెళ్ళినప్పుడు ఈ నైవేద్యం తీసుకెళ్ళి ప్రసాదం అందరికీ పంచుతామన్నమాట. దానికోసమని నేను గారెలు చేస్తున్నాను, చూడండి వీడియో. ఈరోజు బతుకమ్మ ఫస్ట్ బతుకమ్మ అనమాట. బతుకమ్మ పేరుస్తున్నా, వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం పసుపు కుంకుమ ఇలా వేసి వదిలి పెడతాం అనమాట. అయితే బేసిక్గా తామరాకు తెస్తాము. నిన్న వర్షం పడింది మా సైడ్, అది తామరాకు ఏం దొరకలేదు. దొరికిన వాటితో చేద్దామని చెప్పేసి ఇలా ఇస్రాకు పెట్టాను. ఏదైనా ఆకేదని చెప్పి ఇస్రాకు పెట్టి ఇలా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇదండి బతుకమ్మ పువ్వు, ఇది కంపల్సరీ మాకు ఉండాలన్నమాట. ఇది ఈ పువ్వు లేకపోతే బతుకమ్మ వేస్తాం. తంగడి పువ్వు. నిన్న నేను ఎంతసేపు ఒక 1 అవర్ తిరిగానండి దీనికోసం. వరంగల్ అయితే ఇంత ఫాస్ట్గా దొరికిపోతాయి, కానీ హైదరాబాద్లో కొంచెం కష్టంగా కానీ ఉంటాయి. ఎక్కడ ఉంటాయని తెలుసుకోవడానికి టైం పడుతుంది అన్నమాట. నలుగురు కొడుకులు, ఎవరి ఇంట్లో అందరి ఇంట్లో ఉండేది. అయితే మార్నింగ్ ఎవరు లేచిపోయి మా నాన్నమ్మను అడిగితే వాళ్ళకే చేసేది అనమాట. ఆ పని మాకు ఇచ్చేది మనవరాళ్ళు. మేము ఎవ్వరం ముందు స్నానం చేసి మా నాన్నమ్మ దగ్గరికి వెళ్తే, ఏ ఫ్యామిలీ నుంచి వెళ్తే ఆ ఫ్యామిలీ వాళ్ళకు బతుకమ్మ పేర్చడానికి మా నాన్నమ్మ వచ్చేదనమాట. అది మాకు పరీక్ష. పొద్దున్న లేవాలి, స్నానం చేయాలి. అదే స్నానం చేయకుండా వెళ్ళి నాన్నమ్మ మమ్మీ పిలుస్తుంది బతుకమ్మ అంటే రాకపోయేది. స్నానం చేసి వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళేదనమాట. అట్లా మేమందరం పొద్దున స్నానం చేసి ఎవరు ముందు స్నానం చేసి అని ఇట్లా పోటాపోటీగా వెళ్ళేది. ఆ ఛాన్స్ ఎవరికి వస్తే వాళ్ళు తీసుకునేది అనమాట. చాలా ఉన్నాయండి మెమరీస్ అంటే. ఇంకా ఇప్పుడు బంతిపూలు పెడతాం. ఈ 2 బంతులు నిన్న సాయిత్యనే షాపింగ్కి వెళ్ళి తెచ్చింది. ఎందుకో సాయిత్యనే తేవాల్సి వస్తుంది. అప్పుడు వినాయక చవితి కూడా సాయిత్యనే తీసుకొచ్చింది, ఇప్పుడు ఈ బతుకమ్మకు కూడా సాయిత్యనే తీసుకొచ్చింది అనమాట. ఫ్లవర్స్ ఏదో ఆమెకు అట్లా అదృష్టం వచ్చేసింది అనమాట. ఎప్పుడైనా నేనే తీస్తాను, కానీ ఇంకా సాయిత్య బయటకు వెళ్తున్నా, ఆమెకు కూడా నేర్పించాలి కదా, అందుకోసం నేర్పిస్తుంది అనమాట. అయితే ఇంకా మేము చిన్నప్పుడు అయితే అంటే వెళ్ళిన తర్వాత సాహిత్య వాళ్ళు పెట్టిన తర్వాత మా అమ్మ ఇంటికి వెళ్ళేది కదా. అక్కడ పిల్లలు వీళ్ళు 4 మెంబర్స్ అనమాట. అన్నయ్యకి 2 పాపలు, మాకు ఒక్కొక్కరు అనమాట. అక్కయ్యకి ఒకరు, నాకొకరు. ఇంకా వీళ్ళు అల్లరి చూడండి. అసలు మేము రెడీ చేస్తామంటే, మేము ఇలా చేస్తామంటే, మమ్మల్ని బాగా రెడీ చేయండి అంటే, పాపడు పిల్లలు పెట్టండి అంటే, అప్పుడు లంగా జాకెట్ వేయాలి, పాపడు పిల్లలు వేయాలి, నా డ్రెస్ కంటే వాళ్ళ డ్రెస్ బాగుందని ఇలా చాలా అల్లరి చేసేవాళ్ళు పిల్లలు. కానీ మస్తు ఎంజాయ్ చేస్తామండి. ఇవే కాకుండా మళ్ళీ ఈవినింగ్ మేము బతుకమ్మ ఆడడానికి వెళ్ళాలన్నమాట. వెళ్ళినప్పుడు ఒంటి నిండా నగలు వేసుకుంటారు కదా పిల్లలు, వాళ్ళని చూసుకోవడానికి మా డాడీ వచ్చింది మా కోసం. ఎందుకంటే ఆ రష్లా వీళ్ళని చూసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. మా డాడీ వస్తే మంచి హెల్ప్ ఉంటుంది అని చెప్పి రమ్మని మా డాడీ వచ్చేది. మీకు కష్టమవుతుంది బిడ్డ, నేను వస్తా, మీరు మంచిగా ఎంజాయ్ చేయండి. మా డాడీ అయితే మస్తు సపోర్ట్ చేసేది మాకు. అంటే మా మమ్మీ చేసేది, మా మమ్మీ కంటే ఎక్కువ మా డాడీ మా గురించి ఒక్కసారి ఎక్కువ ఆలోచించేది అనమాట. పిల్లల గురించి చాలా. ఎలా అంటే గుడికి వెళ్ళినా కూడా మా డాడీ బండి మీదనే పోయేది. మొత్తం వీళ్ళు 4 కదా, ముందు 2 వెనకాల 2 ఎక్కించుకొని వీళ్ళు పోయి దర్శనం చేసుకొని వచ్చేదనమాట. మాకు కూడా చెప్పకపోయేది. ఏంటి వీళ్ళు కనబడతలేదని ఫోన్ చేసి, అప్పుడు ఫోన్లు లేవు కదా, వచ్చినాక అడిగితే పిల్లలు అట్లా బయట పోదామంటే అట్లా పోయి వచ్చినామండి. మా డాడీకి పిల్లల్ని బాగా చూసుకున్నాయి అనమాట. ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఇలా సద్దుల బతుకమ్మ మొత్తం పేరవడం అయితే అయిపోయిందండి. ఇంకా మేము రెడీ అయ్యి బతుకమ్మ ఆడడానికి వెళ్ళాలి. ఇంకా వెళ్తున్నాము. మా మమ్మీకి అయితే అన్ని సాంగ్స్ వచ్చండి. బొడ్డెమ్మ సాంగ్స్ వచ్చు, బతుకమ్మ సాంగ్స్ వచ్చు, 21st డేవి కానీ, పెళ్ళిళ్ళు అయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళే సాంగ్స్, ఇలా అన్ని సాంగ్స్ వచ్చు. నాకు మాత్రం ఏమీ రాదండి. ఒక్కటి మాత్రం బాగా గుర్తుంది. మేము 2 అక్క చెల్లెలం, ఒక అన్నయ్య. మా మమ్మీ ఒక పాట పాడేదన్నమాట. ఉయ్యాలో ఉయ్యాలో 2 అక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్నే పోయాడే ఉయ్యాలో అని ఒక పాట పాడేది. అలా అనమాట. మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం. సద్దుల బతుకమ్మ పూర్తయిపోయిన తర్వాత నిమజ్జనం చేసేటప్పుడు పసుపు బొమ్మకి కూడా ఒక పాట ఉంటుంది, చిన్న పాట. ఆ పాట మేము పాడుతున్నాము. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.